మీరు అంటే కారణం ఏంటంటారు సార్? అంటే మీరు ఒక విశ్లేషణ పరంగా చూస్తే ఈజ్ ఇట్ యువర్ అనాలిసిస్, లేకపోతే మీకుంటే చమత్కారమా? మీకు కొంచెం చమత్కారం, హాయిగా అందరితో మీరు కొన్ని షోస్లో నేను చూశాను, రాజకీయ నాయకులు ఫోన్లో వచ్చినప్పుడు, రోసే గారు ఫోన్ వచ్చినప్పుడు కూడా పుట్టినరోజు ఉంటే వాళ్ళని విష్ చేయడం, అంటే వాళ్ళు కూడా మామూలు మనుషులే అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఒక రకంగా నిజానికి ఇది పూర్తిగా కొత్తదని నేను చెప్పదనాలను, కానీ మొదట నేను టీవీ5లో ఉన్నప్పుడు ఈ ప్రయత్నం ఆరంభించినప్పుడు చాలామంది నన్ను ఎద్దేవా చేశారు. పొద్దున్నే ఎవరు వస్తారబ్బా, రాజకీయ నాయకులు ఎవరు వస్తారు, ఈ రాజకీయ షో ఎవరు చూస్తారు, మార్నింగ్ అసలు లేవటమే కష్టం, పైగా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు అనేవాడు. సరే నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మెల్లగా ఆరంభించడం జరిగినప్పుడు మెల్లగా స్లోగా వచ్చిన వాళ్ళతోటి పలానా షో చూడండి అని ఎస్ఎంఎస్లు ఇవ్వటం ఇట్లాంటివన్నీ చేసేవాడు. చేసిన తర్వాత అది స్లోగా అది పికప్ అవటం మొదలుపెట్టింది. అది దాదాపు 6-7 నెలలు పట్టింది ఒక లెవెల్కి వచ్చింది, జనంలోకి వెళ్తోంది అనే ఫీలింగ్ కలగటానికి. అది చాలా మంచి గుర్తింపు తెచ్చింది నిజానికి. అది టీవీ5 నాయుడు గారికి కానీ వాళ్ళకి కానీ ఐ మస్ట్ సే థ్యాంక్స్. ఆ తర్వాత అనుకోకుండా సరే ఎన్టీవీ వారు, చౌదరి గారు వాళ్ళు గట్టిగా రావాలని అడగటం, నిజానికి అసలు టీవీ ఫీల్డ్లో రావడానికి కారణమే చౌదరి గారు. నేను అప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉండేవాడిని, మరి ఏ కారణం వల్లనే కానీ నేను అప్పుడు మీ టీవీ9లో మీరు ఉండేవారు కదా, అక్కడికి కామెంట్ చెప్పడానికి వాటికి వస్తుండేవాడు. 2004 ఎలక్షన్స్ అప్పుడు ఎక్కువగా మమ్మల్ని అనాలిసిస్కి వాటికి వాడుకునేవాడు. నేను సరదాగా పలానాడు ఓడిపోతారంటే చాలామంది వాస్తవమైంది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో. సో బహుశా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతకుముందు యాక్చువల్ నిజానికి 99లో ఈటీవీలో కూడా ఈ అనాలిసిస్కి వాటికి వెళ్ళాం. అంతకుముందు 95లో ఫస్ట్ టీవీ వచ్చింది కదా, ఈటీవీ. అప్పుడు చేసినప్పుడు కూడా అది ఎప్పుడో సంవత్సరానికో 3 ఏళ్ళకో వచ్చిన అవకాశం. కానీ టీవీ9 నేను ఇప్పటికి కూడా నమ్ముతాను, ఒక టీవీ జర్నలిజంలో ఒక రెవల్యూషన్. మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ రవిప్రకాష్, యంగ్ చాప్. నాకు ఆశ్చర్యం, కుర్రాడుగా ఉన్నప్పుడు నాకు పరిచయం చెప్పేవాడు, సార్ మేమంతా టీవీ పెడుతున్నామంటే నాకు అర్థం కాదు, ఏంటి కుర్రాడు ఇట్లా చెబుతున్నాడు అనుకునేవాడు. ఐ అప్రిషియేట్. నిజంగా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ హిజ్ డైనమిజం అనండి. కొంతమందిని పెట్టుబడిదారులు కలిపి అంతా ఒక టీవీని తీసుకురొచ్చి మొత్తం టీవీ ఫీల్డ్లో, తెలుగు టీవీ దీంట్లో ఒక ప్రధానమైన మార్పు తీసుకువచ్చిన ఘనత అతనికి దక్కింది. తొలి ఛానల్ గా ప్రమాణాలు ఇలా ఉండాలి, ఇలా ఉండొచ్చు, ఇలాగే ఉండాలి. ఈటీవీ వచ్చినప్పటికి కూడా ఈటీవీ ఒక పద్ధతిలో, ఒక మోస పద్ధతిలో ఉన్నటువంటి తరుణం నుంచి ఇతను ఒక రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అది ఎట్లా నాకు ఆశ్చర్యం వేసేది. అప్పుడు నేను ఈనాడు నుంచి ఆంధ్రజ్యోతికి వచ్చేసాను. ఆంధ్రజ్యోతిలో ఉండగా ఆయన ఫోన్ చేసి, సార్ ఒక 5 నిమిషాలు వచ్చేయాలండి సార్ అనేవాడు. సరే ఇక్కడ మా ఆఫీస్ వాళ్ళు, అది రాధాకృష్ణ గారు వాళ్ళు, ఇప్పుడు సాయంత్రం పూట కూడా వెళ్తారేంటి అని కాస్త అంటే ఏదో అడిగారులే, దగ్గరే కదా అని వెళ్తుండేవాడిని కొన్ని మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు. అవన్నీ నాకు అంత ఇంపాక్ట్ ఉంటాయని కూడా తెలియదు. యాక్చువల్గా ఏదో పిలుస్తున్నారు, కబుర్లు చెప్తున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం అనుకునేవాడిని పొద్దున పూట ప్రోగ్రాంలకి వాటికి. అంటే అసలు నిజానికి అప్పుడు రేటింగ్లు ఉంటాయని ఆ గొడవ కూడా మాది ఇదే. మేము ప్రింట్ మీడియాలో ఉండేవాళ్ళం, వాళ్ళు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎవరైనా కలిసినప్పుడు మీరు పలానప్పుడు మాట్లాడారు, బాగుందనో బాగోలేదనో ఇట్లా జరుగుతుంది. ఆ దశలో చౌదరి గారు నాకు, మరి ఆయనకి ఎవరు చెప్పారో ఎట్లా ఆయనే కనిపెట్టాడో తెలియదు, కానీ నేను జ్యోతిలో ఉండగా మీరు రావాలంటే ఒక దాదాపు 4 రోజుల పాటు నన్ను అడిగేవారు. ఏమో అసలు నేను పనికి వస్తానా టీవీకి అని నేను అడిగేవాడిని. నవ్వు ముందు అది తేల్చుకోండి అని నవ్వుతుంటే, అప్పటికి టీవీ5లో చేస్తున్నారు మీరు? లేదు, ఫస్ట్ ఎన్టీవీ. నేను చెప్పేది వే బ్యాక్ 2006 ఆఖరి 2007 నుంచి మేము దీంట్లోకి వచ్చాను అనమాట. ఫస్ట్ ఎన్టీవీ చౌదరి గారిదే క్రియేట్, నన్ను టీవీ రంగంలో తీసుకురావాలనే ఆలోచన ఆయనే చేశాడు. అయితే నేను ఏమో మరి మనం ఎంత పనికి వస్తామో నాకు తెలియదు. మాట్లాడటం కానీ మిగతా యాక్టివిటీ అసలు నాకు ఇప్పటికి కూడా టెక్నాలజీ కానీ వాటి గురించి కానీ నాకేం పెద్ద తెలియదు. అయితే బట్ ప్రోగ్రామ్ నడవడం, ప్రోగ్రామ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి అంతవరకే నేను చేయగలను. ఆ పరిస్థితి నుంచి నేను పనికి వస్తానా రాదా చూసుకోండి అంటే, లేదు మీరు రాండి అంటే వచ్చాను. సరే వచ్చిన తర్వాత ఎన్టీవీ మొదలైన ఒక స్పేడ్ వర్క్ జరుగుతుంది కదా, ట్రైనింగ్ క్లాసులు అవి పెట్టాము. కానీ ఆ తర్వాత ఏమైంది, ఈయన ప్రింట్ మీడియా నుంచి వచ్చాడు, ఈయనకేం తెలియని కొంతమంది సహజంగా చెప్తారు కదా, దాంట్లో పెద్ద నేనేమి వాళ్ళని తప్పు పట్టను. బట్ వాళ్ళు కూడా ట్రాప్లో పడ్డారో ఏమో నాకు తెలియదు. సంభవం నాకెందుకో నన్ను కొద్దిగా ఇన్సల్ట్ చేస్తున్నారు, ఇన్సల్టింగ్గా అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చింది అప్పుడు నేను చెప్పేది 2007లోనే వచ్చింది. అయితే అప్పటికే నేను ఎన్టీవీలో ఒక చిన్న నైట్ ప్రోగ్రాం నడిపాను. అంతా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 వీక్ or 10 days అంతే.
ఏదో రోజు ఒక నైటు ఒక డిబేట్ దానికి కూడా కాస్త గుర్తింపు రావటం అన్నీ మొదలైన తరుణంలో నాకెందుకో తేడా వచ్చింది. ఏదో నన్ను ఏదో అంటే అది చౌదరి గారు తప్పని నేను అన్న, కానీ ఎంప్లాయీస్లో కొంతమందికి రకరకాల యాంబిషన్స్ ఉన్నాళ్ళు ఉంటారు, వాళ్ళని మనమే తప్పు పడతాను. వాళ్ళు కొంచెం ఏదో తేడా వచ్చి నేను వెంటనే ఆ మూమెంట్ నాకు ఇన్సల్ట్ అవుతుంది అని అనుమానం రాగానే వెంటనే ఐ క్విట్. ఇక అసలు ఒక్క క్షణం కూడా ఐ డిడ్ంట్ స్టాప్. అప్పుడు వాళ్ళు అనుకున్నారా నిజంగా ఈయన వెళ్ళినా పెద్ద నష్టం లేదనేటువంటి అభిప్రాయం వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, నేనేమి దాన్ని తప్పు పడతా అని. వచ్చినప్పుడు వచ్చాను. నేను వచ్చిన మరుసటి రోజుకు అదే రోజు మన TV5 నాయుడు గారు వచ్చి మీరు నా దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. సో అట్లా TV5లోకి వెళ్ళాం. TV5కి వెళ్ళిన తర్వాత వారు నాకు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు ఒక ఏడాదిన్నర పాటు. దాంతో ఏమైంది, న్యూస్ వరకు నాకు ఇబ్బంది లేదు. మీరు ప్రోగ్రామ్స్ అవి నిజానికి నాకేం పెద్ద దాటి మీద పట్టు లేదు, ఆసక్తి కూడా లేదు. న్యూస్ వరకు న్యూస్ ఎట్లా కమాండ్ చేయాలా, ఎట్లా అడావుడి చేయాలా, ఐదర్ టీవీ అయినా ప్రింట్ మీడియా అయినా మాకు ఆ న్యూస్ మీద ఉన్న పట్టు అది ఉపయోగపడింది. అది ఉపయోగపడి కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటే కాస్త తగ్గించండి అడిగే పరిస్థితి తీసుకురాగలిగాం. అంటే ఒక మాధ్యమాన్ని జనంలోకి ఎట్లా తీసుకెళ్ళాలి, న్యూస్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, న్యూస్ని ఎట్లా ప్రజెంట్ చేయాలన్నంత వరకు నాకు క్లారిటీ ఉంది. ఆ దశలోనే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం. డిజైన్ చేసుకున్న తర్వాత మిత్రులు న్యూస్ క్యాన్ అని పేరు పెట్టారు. ఆ రోజున పెడితే దాన్ని మన నాయుడు గారు వాళ్ళంతా కూడా ఎంకరేజ్ చేశారు. వెంటనే నేను టేకప్ చేసి దాన్ని ఒక దశకి తీసుకొస్తే ఇప్పుడు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కానీ అంతకుముందు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలామంది ఆ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రులు కాకముందు పార్టిసిపేట్ చేశారు, ముఖ్యమంత్రులు అయిన తర్వాత కూడా ఫోన్ ఇన్స్ ఉండేవి. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు సైతం నాకు ఆయన బర్త్డే రోజున గోవాలో ఎక్కడ ఉండి నేను ఫోన్ చేస్తే శ్రీనివాసరావు సరే ఇవ్వండి అని ఇచ్చారట, తీసుకుని మాట్లాడారు. సో అట్లా లక్కీగా ఆ ఆదరణ అది అంతా బాగా వచ్చింది. సరే కారణాలు ఏమన్నా కానీ ఆ తర్వాత ఎన్టీవీ వాళ్ళు మళ్ళీ నన్ను దాదాపు 4-5 నెలలు అడిగేవారు రావాలని, రాయబారాలు పంపించారు. ఇప్పుడు సార్ అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంతా సజావుగా ఉన్న పరిస్థితుల్లో ఇంకో ఛానల్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు అంటే అది ఏ అంశం మిమ్మల్ని ఆకర్షిస్తుంది, వెళ్దాం ఇంకా పరిధి పెంచుకుందాం అంటే నిజం చెప్పమంటే మరి అబద్ధం చెప్పకూడదు. ఈసారి ఒక దశలో రిజెక్ట్ చేశాను 2-3 సార్లు ఒక ఆఫరు, కానీ ఒక దశలో ఐ కెనాట్ రెజిస్ట్. అది ప్యాకేజీ అట్రాక్ట్ చేసింది, అది కరెక్టా కాదా అని మీరు అనొచ్చు. నేను ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, అది కరెక్టా కాదా అంటే ఒక రకంగా నైతికంగా తప్పు కూడా ఉందేమో నాకు తెలియదు, కానీ బట్ ప్యాకేజీకి అట్రాక్ట్ అయ్యాను, వెళ్ళిన మాట వాస్తవం. అయితే చాలా ఒత్తిడి ఆయన నా ఫ్రెండ్స్ ద్వారా నన్ను తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేశారు. మొత్తం మీద 4-5 నెలల తర్వాత దానికి కారణం ఏంటంటే నేను TV5లో మార్నింగ్ షో చేస్తే అది ఇట్ బికేమ్ సో పాపులర్ అయిన టైంలో అది వాళ్ళు ఎన్టీవీలో రకరకాల ప్రముఖులతోటి కూడా వాళ్ళు ప్రయత్నం చేసి కూడా అది అంత పెద్ద మరి ఊహించినంత ఆశించినంత మరి రాలేదు ఏమో, నాకు కెనాట్ కామెంట్ ఆన్ దట్. బట్ స్టిల్ వాళ్ళు హీ వాంటెడ్ మీ బ్యాక్. యాక్చువల్గా చౌదరి గారే నన్ను టీవీ ఫీల్డ్లో తీసుకొచ్చిన, నేను ఆయన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాపస్ పిలిచారు. మళ్ళీ వాళ్ళు ఒక 4-5 నెలలు అడిగితే అప్పుడు ఓకే అని వెనక్కి వెళ్ళడం జరిగింది. తిరిగి వెళ్ళారు. అక్కడ మొదలైన తర్వాత అక్కడ అయితే ఈసారి నేను వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇది నా పేరు మీదే షో నడపాలని నేను ఇన్సిస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి పూర్తిగా స్వేచ్ఛ ఉండేదా మీకు ఎన్టీవీలో? ఏమాటకమంట ఒకవేళ అందులో ఏమైనా పొరపాట్లు తప్పులు జరిగితే అది నా బాధ్యత తప్ప చౌదరి గారి మీద ఎన్టీవీ యాజమాన్యమనో ఇంకోటనో చెప్తాను నేను సిద్ధంగా లేను. ఎక్కడైనా 1-2 తప్పులు జరిగితే ఉండొచ్చు, నేనేమి అతీతుండని నేను అంటలేదు. అయితే దే ఆర్ నాట్ ఇంటెన్షనల్ మాత్రం చెప్పగలను. ఇంటెన్షనల్గా ఎక్కడైనా తప్పులు జరిగితే నేను క్షమాపణ చేయడానికి కూడా సిద్ధమైనటువంటి సందర్భం.